సో ఇప్పుడు ఏం చూపిస్తున్నారు చెఫ్? ఇప్పుడు మా సిగ్నేచర్ డిష్ చింతపండు కుల్ఫీ. చింతపండు కుల్ఫీయా? అవునండి. కుల్ఫీ తెలుసు, డ్రై ఫ్రూట్ కుల్ఫీ తెలుసు, మలై కుల్ఫీ తెలుసు, ఇవన్నీ కాజు ఇవన్నీ మనం తింటూనే ఉంటాం కుల్ఫీలు. ఈ చింతపండుతో కుల్ఫీ ఏందన్న? చింతపండు పులుపు కారంగా ఉంటుంది, కుల్ఫీ చల్లగా తీయగా ఉంటుంది. సో ఈ రెండు కాంబినేషన్ కంబైన్ చేస్తే మాకు ఈ అవుట్పుట్ వచ్చింది. కట్ మీట్ కుల్ఫీ అనొచ్చా? కట్ మీట్ కుల్ఫీ అనొచ్చు. కాకపోతే చింతపండు కుల్ఫీ అంటే లోకల్ నేమ్, ఆథెంటిక్ సౌత్ ఇండియన్ నేమ్ లాగా మేము అట్లా పెట్టాం అనమాట. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. చూద్దామా ఒకసారి? చూద్దామండి. సో ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. కుంకుమ పువ్వు, మిల్క్ పౌడర్, బ్లాక్ సాల్ట్, పాలు, బెల్లం, వాటర్, చింతపండు గుజ్జు, కస్టర్డ్ పౌడర్, ఇలాచీ పౌడర్, కారం, చాక్లెట్, పంచదార. సో ప్రాసెస్లోకి వెళ్దాం. సో ముందుగా ఒక ప్యాన్, దాంట్లో పాలు, కొంచెం పాలని కలపండి. పంచదార వేసుకుందాము. ఓకే. వేసుకొని పంచదార కొంచెం కరిగేంత వరకు మీరు కలుపుకోవాలి పాలని. సో దీంట్లో మనము మిల్క్ పౌడర్ వేసుకుందామండి. కొంచెం పాలు, మిల్క్ పౌడర్ వేసుకుంటే కొంచెం ఆ మిల్క్ అనేది చిక్కగా అవుతుంది అన్నమాట. ఓకే. పాలు మరిగేయండి. సో దీంట్లో కొంచెము కస్టర్డ్ పౌడర్ వేసుకుందాం. కస్టర్డ్ పౌడర్ వేసుకునేటప్పుడు ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ గిన్నెలో వేసుకొని దాన్ని కొంచెము వాటర్లో డైల్యూట్ చేసుకోవాలి. ఓ, సో దట్ మిల్క్లో లంప్స్ రాకుండా ఉంటాయి అన్నమాట, ఉండలు రాకుండా ఉంటుంది. సో వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం పలచగా కలుపుకోవాలి. కస్టర్డ్ అండ్ కుంకుమ పువ్వు ఆ రెండు కలిసినప్పుడు వచ్చే ఇదే కదా అది? ట్రెడిషనల్ ఫ్లేవర్గా నేను ఫ్రెష్ ఇలాచీ పౌడర్ వేస్తాను. ఓకే. ఇలాచీ పౌడర్ వేయడం వల్ల ఇంకా మీకు ఫ్రెష్ ఫ్రేగ్రెన్స్ అనేది వస్తుంది. ఫ్రెష్ ఇలాచీ పౌడర్. మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుందండి, అరోమా వస్తుంది, మంచి అరోమా ఫ్లేవర్. సో మీకు చూసుకుంటే ఇది దగ్గరకు వచ్చేసింది. అవును. ఒక కస్టర్డ్ లాగా తయారైంది. ఇది సిలికాన్ మోల్డ్ అంటారండి. ఓకే. సిలికాన్ మోల్డ్ అంటే మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే. ఇది మేము ఎట్లా అంటే ఇది పోర్షన్ సైజ్ చేస్తాం కాబట్టి సో ఇది ఫుల్ చేసి ఒక పోర్షన్ అనమాట. ఓకే. సో దీన్ని నేను సిలికాన్ మోల్డ్లో వేసుకుంటాను. సో ఈ మోల్డ్లో నేను ఇది కస్టర్డ్ని వేసుకుంటున్నాను. ఓకే. కొంచెం గ్యాప్ వదలాలి. ఓవర్ ఫిల్ చేస్తే అది ఓవర్ఫ్లో అయిపోయి కస్టర్డ్ సెట్ కాదనమాట. ఓకే. సో ఇలా మనం రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకుని మోల్డ్ వేసుకుని పెట్టుకోవాలి. ఓకే. మోల్డ్ వేసుకుని పెట్టుకుని ఇది డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఓకే. డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటే అది సెట్ అవుతుంది. ఇప్పుడు ఇదైతే మీరు చెప్పినట్టు కుల్ఫీ అయిపోయింది. కుల్ఫీ అయింది. మన చింతపండు ఎక్కడికైనా వచ్చిందన్న ఇలా? దీంట్లో చింతపండు చట్నీ చేసుకోవాలి మనం. ఓకే. చింతపండు సపరేట్ చట్నీ చేసుకోవాలి. ఓకే. ఆ చట్నీ చేసుకునే విధానం చూపిస్తాను నేను. ఓకే. నానబెట్టుకుని చింతపండు గుజ్జు చేసుకుని, ఓకే, దీంట్లో కొంచెము మిర్చి పౌడర్. ఓకే. ఎందుకంటే కొంచెం ముందు మనం అనుకున్నట్టు చట్పట ఉంటుంది చట్నీ. ఓకే. కొంచెం నల్లుప్పు, బ్లాక్ సాల్ట్. ఓకే. అండ్ బెల్లం. ఓకే. స్వీట్ని బ్యాలెన్స్ చేసే, పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. ఓకే. కొంచెం లైట్గా వాటర్. అయిపోయింది ఇది. ఓకే. అయిపోయిన తర్వాత దీన్ని మనం మోల్డ్లోకి తీసుకుందాం. ఓకే. సేమ్ మోల్డ్లోకి. సో రెండు చల్లాల్చాలి. ఈ రెండు ఫ్రీజ్ చేయాలి. ఫ్రీజ్ చేసిన తర్వాత రెండు కంబైన్ చేసి మనం ప్రెజెంటేషన్ చేసుకోవాలి. అవునా? సో ఇప్పుడు ఇది ఫ్రీజింగ్ ఎంత టైం పడుతుందండి? ఫ్రీజింగ్ ఒక 40 minutes పడుతుందండి. ఓకే. సో ఇప్పుడు ఇది 40 minutes దీన్ని డీప్ ఫ్రీజ్లో పెట్టాలి. పెట్టిన తర్వాత నేను తిని చెప్తా ఎలా ఉంటుందో. సో ఇప్పుడు దీన్ని ఫ్రీజ్ చేసుకోవడమే. ఇట్లా చేసుకున్న తర్వాత దీన్ని ఒక 45 minutes ఫ్రీజర్లో పెట్టుకుందాం. ఓకే సార్, పెట్టేద్దామా? ఫ్రీజర్లో పెట్టుకుందాం. 45 minutes తర్వాత మనం దీన్ని తీసుకొని మోల్డ్లోంచి డిమోల్డ్ చేసుకుని మనం ప్రెజెంటేషన్ చేసుకోవాలి. ఓకే. సో 45 minutes అయిపోయింది. అవునండి. సో అయిపోయి ఉంటుందా? అయిపోయి ఉంటుంది. ఒకసారి చెక్ చేద్దాం. ఓకే. అయిపోయిందండి. మంచిగా గట్టిగా స్టిఫ్గా సెట్ అయింది ఇది. ఓకే. సో దీన్ని తీసి మనం ప్రెజెంటేషన్ చేసుకుందాం. ఓకే అండి. సో ఇది కుల్ఫీ. ఓకే. దీనికి చింతపండు మనం ఆల్రెడీ మోల్డ్ వేసుకున్న దాన్ని మనం కొంచెం స్పూన్ తోటి స్క్రేప్ చేసుకుందాం. ఓకే. ఓకే. ఇందాక మనం చేసుకున్న చింతపండు పులుసు అదైతే ఉందో, చింతపండు పులుసు అది కూడా మనకి గట్టిగా అయిపోయిందన్న. గట్టిగా అంటే జెల్లీ లాగా అవుతుంది. ఇది సాలిడ్ అవుతుంది, ఇది కొంచెం జెల్లీ లాగా అవుతుంది అన్నమాట. ఓకే. ఆ జెల్లీ లాంటి దాన్ని తీసుకుని మనం ఈ యొక్క గ్యాప్లో మనం ఫిల్అప్ చేసుకుందాం. కొంచెం దీన్ని ఇంకా ప్రెజెంటబుల్ చేసుకుందాం అంటే దీంట్లో కొంచెం మింట్ లీవ్స్ పెట్టాలి. ఫ్రెష్ మింట్ లీవ్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి నేను డ్రై నట్స్, కొన్ని డ్రై నట్స్ ఈ మధ్యలో వేసుకోవాలి. ఓకే.
సో దట్ ఇంకా కొంచెం క్రంచీనెస్ అనేది వస్తుంది అండ్ డిష్ కూడా రిచ్ కనబడుతుంది అన్నమాట. ఓకే. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా ఉంది అసలు చూస్తుంటేనే. కానీ ఎప్పుడు నేను కుల్ఫీ తిన్నా, డ్రై ఫ్రూట్స్ కుల్ఫీ తిన్నా, కానీ చింతపండు దాని మీద అది కూడా కారం వేసి, ఉప్పు వేసి, పుదీనా లీవ్స్ వేసి ఎప్పుడు నేను కుల్ఫీ తినలే. సో చింతపండు కుల్ఫీ ఎట్లుంటుందో నేను తిని చెప్తా. సో తప్పకుండా సార్. చింతపండు కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది. అయితే మస్తు ఎక్సైటెడ్గా ఉండే ఇది తిందామని. సో సార్ టేస్ట్ చేద్దామా? చేద్దాం సార్. మొత్తానికి అయితే చింతపండు కుల్ఫీ కిరాక్ ఉంటుందంట. మరి ఇష్టపడే ప్రజెంట్ అయితే మస్తు ఉండే. చాలా ఇంట్రెస్టెడ్గా ఉండే నేను ఈ ఫ్లేవర్స్ ఎట్లుంటాయి అని. కుల్ఫీలో మనం మలై తిన్నాం, బాదాం తిన్నాం, డ్రై ఫ్రూట్ తిన్నాం, చింతపండు మసాలాతో కుల్ఫీ. బేసికలీ ఆ కుల్ఫీ తిన్న తర్వాత నాకు పైనుంచి ఆ స్వీట్నెస్, ఆ చింతపండు పులుపు, దాంతోపాటు లైట్గా ఏదో కారం టేస్ట్ అన్నీ ఇట్లా తగులుతుంటే బ్యాలెన్సింగ్గా. అండ్ కుల్ఫీ ఎంత అయితే మనం బయట తినేటప్పుడు సాఫ్ట్ కుల్ఫీ అయితే తింటామో దాని పైనుంచి మనం డ్రై ఫ్రూట్ చేస్తే పైనుంచి వాడు లేయర్ ఇస్తాడు. అవునండి, డ్రై ఫ్రూట్ కుల్ఫీ అని మీరు తినే ఉంటారు. కానీ ఇక్కడ బయటకు వస్తుంది. ఎంత మంచిగా ఉందా అంటే పండగ అంటే ఇది సార్. అవును, చికెన్ మటన్ నేను రెగ్యులర్ తింటూనే ఉంటా. అన్ని టైప్ ఆఫ్ చికెన్లు మటన్లు మనం ఆల్మోస్ట్ తింటూనే ఉంటాం. కానీ ఇలాంటి ఒక డిష్ 200 ఇది నా పర్సనల్ ఫేవరెట్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఈరోజు ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక కిచెన్తో ఇంకొక రెసిపీతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ABN. దిస్ ఈస్ చెక్కు బాయ్ సైనింగ్ ఆఫ్.